రే నేను నీకు హ్యాపీ న్యూస్ చెప్పడానికి రాలేదురా, మన కోసం మా బావ హరి పటాన్ ఎదురు వెయిట్ చేస్తారా. నేను రాను పోరా, నాకు చెట్లకు నీళ్ళు వేసుకోవాలి. చెట్టకు నీళ్ళు లేకుండా ఏడకి నువ్వు ఏదో పారు తీసుకొని వెళ్ళేట నిన్ను. 10 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే ఈరోజు జనవరి 1 అయిందన్నా, కూలీలు రాలే, నీళ్ళు పడదామని చెప్పి వాడిని అరిగాను రామన్యా, వాడన్న వచ్చాడు రాలేదు. ఏంది కుక్కల మూడు తినేట్టున్నా ఏడా? ఈ కుక్కలకు పనిలే ఏంలే, ఇసుకలంతా ఏరి పెడుతున్నాయి. రే రాఘవేంద్రా, చెప్పురా. ఏంది గొంతు పేగులు ఒట్టిగాలిపోయినాయి. నేను నీళ్ళు చూపిరా తాగు. నేనే తక్కువ తెచ్చారా, నీకు నీళ్ళు ఆడితే కచ్చారా నేను? వారిని అమ్మ కుక్కలు అనుకుంటే వీడు మా బామర్ది గాడు పటాన్ గాడు ఇద్దరు రాత్రి 31st నైట్ అని పుల్లుగా తాగినట్టున్నారు ఉద్దరు మందు. లే ఇసుకలోంచి లెచ్చరం మెడత కొట్టాలా, టిప్ప 5,000 పెట్టి ఇసుక తెప్పించిన. లే కక్కి గలీజు పెట్టించున్నారు. లే బైక్ లే చౌకడతాను మెడతా లేరా బావా రాత్రి మందు ఎక్కువైంది బావా, హ్యాంగర్ పెగ్గు 90 తెప్పి బావా, నీ పుణ్యం ఉంటుంది బావా. బావా ప్లీజ్ బావా. లేరా మరి తెప్పి బావా. లేరాను నో చంద్రన్న, నాకు హ్యాంగ్ ఓవర్ పెగ్గొద్దు ఏమొద్దు, గొంతెండిపోయి పానం బయటకు ఉంది. నీళ్లు తెప్పిన్నా, నీళ్ళు లేచాలే. ఏ మోటార్ ఆన్ చేయరా. హలో, హ్యాపీ న్యూ ఇయర్ రా మామ. ఏం లేదు, మరి చంద్రన్న మామూలుగా మనకు వడ్డీలకు లెక్కించంటాడు కదా, పండుగ పూట లెక్క తెచ్చుకున్నాము. కూలోళ్ళు రాలేడు, నీళ్లు పట్టాలి రా అంటే వచ్చినా. ఒరే 10 నిమిషాలు రా, దీనికి నీళ్లు పట్టేసి పిల్లర్స్కి వచ్చేసా. సరేలే. మన చంద్రన్న ఏం అడుగుతున్నాడా? రాత్రి 31st నైట్ అని ఉద్దర మందు నిద్ర లేకోకుండా తాగి వీడికొచ్చి టిప్ప 5,000 పెట్టి ఇసుక తొలిస్తే కక్కుతారా? మర్యాద ఎత్తుతారా? మెడిదింపులు ఏ చంద్రన్న పండుగ పుట్టి ఉన్న కొడతాడు. నా చంద్రన్న ఉండలే కొట్టాకున్నా. నా ఎత్తుతాం కానీ పానం బయట ఉంది. నీళ్లు తెప్పిన్నా. చంద్రన్న ఏందన్నా మన పటాన్లు రావిందన్న, ఏందన్నా పండగ పుట్టు వాళ్ళని కొడతాను, ఏమైందన్నా? చూర్రా 5,000 పెట్టి టిప్పు ఇసుక తోలిచ్చే కక్కి పెట్టినారు. రేపు 10 స్టాప్ అయ్యాలా? ఏం కావాలన్నా, ఇది 31st అని చెప్పినా. ఇది అక్కడికల్లో లిమిట్ గా తాగంటారా అని చెప్పిన. ఉద్దరగా అక్కడికి వచ్చిందని చెప్పి ఫుల్గా అయినా. రే ఏమైందిరా, ఏం కావాలా? రే హరి వచ్చినావు కానీ నీళ్ళ ప్యాకెట్ కూడా చిల్లర లేదు. 2 నీళ్లు తెప్పిరా, గొంతు ఆరకపోయి చచ్చిపెట్టమన్నా. హ్యాంగ్ ఓవర్ అయింది. 90 మందు తెప్పిరా, హ్యాంగ్ ఓవర్ అయిందిరా. లెక్కలేదు మీ దగ్గర? లేదురా. మీరు ఒక్క నిమిషం ఉండండి, అన్నకి చెప్పి నేను లెక్కిపించలే. నా చంద్రన్న కాళ్ళంటే వీళ్ళకు లెక్కి ఈ బిల్డింగ్ అంతా నీళ్లు పట్టించాలి నేను. అవన్నీ ఏమొద్దు కానీ మర్యాద వాళ్ళని పిలుచుకొని పో. నీ పని ఏంది? నీళ్లు పట్టేది. నువ్వు నీళ్లు బట్టి వెళ్ళిపో, నేను పోతున్నా. సరే ఇట్లాంటి చెప్తా. మీ ఇద్దరికి ఒక ఐడియా చెప్తా, ఈ ఐడియా ఫాలో కండి. నీకు 90 కాదు, నీకు నీళ్లు కాదు, ఇద్దరికి ఫుల్ బాటిల్ మందు వచ్చాది. పోడి బిర్యానీ రాడి. నా చందన్న పంపించిరాలేనా, నీళ్లు పడతాలే నేను. కాదురా, సొమ్ముతో నీళ్లు తీసుకుపోయినావు, వాళ్ళ మకాన్ని చల్లకోకుండా వాళ్ళకి తాపితే గనక ఇదే జరగదా? కొన్నా హ్యాంగ్ ఓవర్ పెగ్ అంటే నీళ్లు తాగితే పోదన్నా. అంతేగా, పటాన నీళ్లు తాగినా మళ్ళీ నాకు మందు కావాలంటాడు. అందుకని చెప్పి వాళ్ళకు మంచి ప్లాన్ చెప్పినా, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. వచ్చారు సూన్ నువ్వు కావాలంటే. మళ్ళీ వచ్చారా? సరేనా, వచ్చారనా? ఈడ ఏరిగారా స్వామి. ఏం ఎరగరు, నువ్వు భయపడాకు. నీ బిల్డింగ్ అంతా నీకు ఈ సంవత్సరం అంతా నీ పని అయిపోయేంత వరకు వాళ్ళతో నీళ్లు పట్టించే బాధ్యత నాది. నేను నీళ్లు పట్టించాలి నీకు. సరేనా? సరేలే, కొంచెం కూడా చెప్తా. వాళ్ళు వచ్చారులే. సరే నువ్వు నీళ్లు పట్టు. పడతారా? రాఘవేంద్ర, నీళ్లు కొడతానే కైబంత దిగిందిరా. ఒరే హరిగాడు ప్లాన్ చెప్పినాడు, బానే ఉంది. 90కి లెక్కాడుంది మన దగ్గర. హరిగా దగ్గర ఉంటుందిరా. కైపు దిగలేదా? నీళ్లు కొట్టాలా? స్వామి, ప్లాన్ ఏమో మంచి ప్లాన్ చెప్పినావు, ఇక్కడ 90కి చిల్లర లేదు. లెక్కలేదా? ఏం బతుకులరా మీ ఇచ్చే, ఏం బతుకులరా మీ ఇచ్చే. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అంటే అది కొత్త సంవత్సరం కొత్తగానే స్టార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను కదా మీరు. పోయి తెచ్చుకోపండి. రే నేను బండిలో పోయి 90 తెచ్చుకుంటా, నువ్వు పోయి వాడిని ఎక్కించుకొని రా. నాకు బండి లేదు ఎట్లా? మీ బావని అడిగి ఇప్పించుకొని పోయి వాడిని శ్రీనాథ్ గారిని ఎక్కించుకురా బా. సరేలే. బండి లేదు, ఏం బతుకులరా మీరు. బావా 90కి ఎట్లా లెక్కిపోతుంది, కనీసం బండిని బావా శ్రీనాథ్ గారిని ఎక్కించుకుంటా.
ఒరే నువ్వు తాడు వద్దు నా కొడుకు బండి కింద దింగితే ఎట్రా బావా నేను పర్మిట్ బావా ప్లీజ్ బావా ఈ బావా సరే బిర్యానీ వచ్చావు కదా వచ్చా బావా దో బిర్యానీ రా థ్యాంక్స్ బావా. ఓకే పో పటానన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతేనా ఇంకేమనుందా అట్లా రాఘవేంద్ర అన్న శ్రీనాథ్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీనాథ్ బండి ఇన్నే ఉంది. ఓరే శ్రీనాథు ఆడవరా స్వామి ఇంటికి లేవు ఆడవరా. ఏ రావేంద్ర గారు వచ్చినట్టున్నాడు ఇక్కడ. ఏమవుతాడు ఇక్కడ వచ్చాడు? ఏమన్నా రాత్రి 31కు పిలిచినా కానీ నేను పోలేదా? ఏమన్నా విషయం చెప్పు, నీకేమన్నా వచ్చాడు ఇప్పుడు? రేయ్ కరుణరా రేయ్ రేయ్ రావేంద్ర ఇడికి రా. రే శ్రీనాథు నేను నీకోసం పోతే నీ భార్య నన్ను మెడితో దిగుతుంటుంది. నిన్నేం చేశారు నేను? నువ్వు వచ్చాను రా. రే రావేంద్ర నేను నీకెట్ట తెలుసురా? రే శ్రీనాథు ఇంటికాడ బండి లేదంటే నువ్వు ఖచ్చితంగా తొడగంటావు లెక్కరా, అందుకే ఇక్కడికి వచ్చారా నేను. ఏరా రావేంద్ర ఇక్కడ వచ్చి ఈ రోజు ఏమన్నా జనపస్ట్ నీ విషయం చెప్పు నీకు వచ్చారా? హ్యాపీ న్యూ ఇయర్ రా. ఇంకా పోరా, ఇంకా పో. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఇంకా పోరా, ఇంకా పో. రే నేను నీకు హ్యాపీ న్యూస్ చెప్పడానికి రాలేదురా, మన కోసం మా బావ హరి పటారగాడు ఎదురు వెయిట్ చేస్తారా. నేను రాను పోరా, నాకు చెట్లకు నీళ్ళు వేసుకో. చెట్టకి నీళ్ళు లేకుండా ఏడకి నువ్వు ఏదో పార తీసుకొని నిన్ను రెండుసేపు ఆ పెద్ద పాలు తీసుకొని దెంగేడుకున్నాడు, ఈ చెట్టు ఇచ్చొస్తాడు. వచ్చిరాపో పెద్దయినా అడా హరి చంద్రన్న పటన్న నా కోసం వెయిట్ చేస్తున్నారు, మా భార్య వచ్చి నీళ్ళు కడతా అని చెప్పున్నా. నేను ఎక్కడ పోయి చెప్పాకున్నా? రే ఆడికి వచ్చినాక నాకు మందు కిందు అంటే కన్నా నేను తాగను రే. రాత్రి మా భార్య మెట్టు తీసుకుని పడతాను అది, అందుకే తోటకాడ వచ్చి పని చేసుకుంటున్నా. ఏ మందు గురించి కాదులేరా, నీతో వేరే పని లేరా. రారా పదా పట్టే 20 నిమిషాల తర్వాత అసలు కథ మొదలైంది. తెచ్చినావు ఇంటి సర్లే, ఇది జోయిలో పెట్టుకో మన శ్రీనాథ్ అన్నకు, ఓకేనా? అంతేనా ఇంకేమనుందా? ఏం లేదు, వీళ్ళకు ఒక ప్లాన్ చెప్పినా నేను, నువ్వు వీళ్ళే లెక్కలు నేను వీళ్ళే ఇంకెట్టా, అందుకని చెప్పేసి 90 మంది తెచ్చినారు. శ్రీనాథ్ అన్న వచ్చినాడు అనుకో, ఏ అన్న పిలిచినావంట చంద్రన్న అంటే, నేనేలే శ్రీనాథ్ పిలిచినాలే, నీకు ఈ పొద్దు కొత్త సంవత్సరం కదా, నీకు శుభాకాంక్షలు చెప్తాను పిలిచినా అని చెప్పున్నాను, సరేనా? నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ శ్రీనాథ్. సేమ్ టీవీ పట్టన్ ఏం చంద్రన్న రమ్మని అంట? ఏం లేరా శ్రీనాథ్, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టీవీ అన్నా రాత్రి మందు తాగుదామని పిలిచామని పిలిచినారంట ఇల్లు, అన్నా నువ్వు లేవంట, లేనా ఇప్పుడు వచ్చినారు. ఒరే నాకు చాలా బాధగా ఉందిరా, అందుకే నీకోసం 90 తెచ్చిన. నువ్వు రాత్రి డిన్నర్ కు లేలే, ఇప్పుడు ఇది ఖచ్చితంగా తాగాల్సిందేరా నువ్వు. ఒరే రాత్రి నేను కూడా మీ దగ్గరికి రావాలనేదిరా, తీరా బయటకు వచ్చినాక మా భార్య ఎక్కడ పోతాను అది మందాగండి ఎవరెవరు ఉంటాయంటే, రే మా ఇద్దరు పేర్లు చెప్పినాక మీ వారు నేను పంపించలే కదా. ఎట్ట పంపించాదిరా మీ ఇద్దరు పేర్లు, పైగా ఎట్టన పోతావారా మీ పేర్లు చెప్తే పంపించిందని చెప్పు శ్రీనాథన్న. నిజమేరా హరి, వీళ్ళిద్దరు పేరు చెప్తానే లోపలికి ఈడ్చి కడదెంగిరా, లోపలికి ఈడ్చి కడదెంగిరా. అయినా కర్రా నా కోసం 90 ఎత్తిపెట్టినారు రబ్బా, మీరు ఉండాల్సిన రబ్బా. రే హరి నువ్వు చెప్పింది నిజమేరా. మరి ఏమనుకునేవరా? ఒరే రాఘవేంద్ర ఎంత ప్రేమరా నా మీద, నా కోసం 90 ఎత్తిపెట్టినావు, థ్యాంక్స్ రా రాఘవేంద్ర. రే శ్రీనాథు నువ్వు నా గుండెకాయ రా, నేను మర్చిపోతానా రారా చదువు. రే శ్రీనాథు నువ్వు నా గుండెకాయ రా, నేను మర్చిపోతానా రారా చదువురా. చంద్రన్న ఏమనుకోవద్దు, ఇసుకలో కొంచెం మంది వేసుకుంటావన్నా, మన వాళ్ళు మళ్ళీ బిల్డింగ్ కట్టేంత వరకు నీళ్లు పట్టద్దు, వేసుకుంటావన్నా. సరే ఇసుక అల్లరి పట్టించినారనుకో, పై నీకు పగులుతాది, ఏం పట్టలేదా? అదే మళ్ళీ పోయి బాగా అంతా నీట్ గా చేయండి, సరేనా? గీసాలు లేకోకుండా క్లీన్ చేసి పెట్టండి. సరేనా? ఓకే బా. మన చంద్రన్న పర్మిషన్ ఇచ్చాడు, ఇసుకంట ఎక్కువ తక్కువకోకుండా మందంటే వేసుకొచ్చిన ఏం కాదులే. రే రాఘవేంద్ర
ఈ శ్రీనాథ్ గానంత లోపల కొడుకు లేర్రా. నువ్వు మంచిగా లేరా? ఏమిరా ఎంత మాట ఉండరా? ఇప్పుడే కదరా నా గుండెకాయ అంటే కదరా అంతలోకే తిడతానవరా నన్ను. రే అది అప్పుడు రా, ఇప్పుడు కాదురా. నువ్వు నిజంగా రాఘవేంద్ర గాని గుండెకాయ అయితే మాకు ఇప్పుడు ఫుల్ బాటలు చెప్పిరా నువ్వు. నా చిన్నతన్న వాళ్ళు ఎందుకు తిడతారు తెలుసన్నా? రాత్రి నీ కోసమని 2 పుల్లులు మందు తెచ్చిపెట్టి అన్ని రెడీగా పెడితే నువ్వు రాకుంటే నీ మీద బాధతో 90 ఎంతి పెట్టి మిగతా మందంతా వీళ్ళిద్దరే అయినారనా. అంత ప్రేమతో తాగితే ఈరోజు తిడతా అంటే మనం ఎందుకు తిడతారని అడుగుతా ఉన్నా. నువ్వు అసలు మంచివేనా అసలు? నువ్వు సిగ్గు కూడా లేదా? నువ్వు తాగుతాండావే, ఇద్దరు తాగుడుపోతల్లో మేము పక్కన ఊరకుండామే ఎట్లా తాగుబోతుందిరా నీకు? కనీసం మంచిగా సుక్కేమన్నా పోలియో డ్రాప్ ఏమన్నా వేసుకుంటావని ఒక మాట అడగచ్చు కదన్నా. చిచి, నువ్వు అసలు మనిషివేనన్నా? నీకేమి కావాలరా? నన్ను ఎందుకు తిడతారా? ఫుల్ బాటలు కావాలరా బాబు. మందు కావాలి ఇప్పుడు. నాతో ఇప్పుడే చెప్పినా కదా నువ్వు నా గుండెకాయని. నాకోసం నువ్వు ఫుల్ బాటి తిప్పిలేవరా? నో ఏం నిన్న వాళ్ళు ఇంత మాట అంటారు? నువ్వు లెక్క చీన చెప్తా ఇప్పుడు తీ వాళ్ళకు. నువ్వు నన్ను అంత మాట అంటారా? ఒరే ఫోన్ పేలు ఉంటే మీకంతా బేచాలని చెల్లు మా ఇంటికాడ మా భార్య తీసుకుందిరా. రే క్యాష్ ఉంది ఇప్పుడే తెచ్చుకోపోరా. ఇదో తెచ్చుకోపో. నా పటాన్న నేను చెప్పినా కదన్నా, శ్రీనాథన్నకు 90 మంది తాపినావంటే మన టోటల్కు 10 మందికి మంది ఆపుతాడు. మంచి ఒక పుల్లు కాదు 10 పుల్లులని తెప్పించాడు. రెచ్చగొట్టాలి అంతే. ఎంత ఇచ్చాడు లెక్క? వేయించినాడు. ఫుల్ తీసుకొని వచ్చా, స్టఫ్ కూడా ఎత్తుకొని వచ్చా. ఇన్నే ఉండు. సరే తొందరగా రాపో. చిన్న వాళ్ళ మాటల్లో పెట్టి ఈయన ఉంటా మళ్ళీ పోతారు. పోపో. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? మందు తెచ్చేకి టైం పడుతుంది కాబట్టి 10 నిమిషాల తర్వాత. ఏం పటాన్న ఇంతసేపు ఇంతమంది తీసుకురాడన్నా? వచ్చలేరా నువ్వు? అవసరం స్వామి. నిజంగా రాఘవేంద్ర గాని గుండెకాయ అయితే మాకు ఇప్పుడు ఫుల్ బాటలు చెప్పిరా నువ్వు. తెచ్చా పర్వాలే. పొరపాటున ఆడదైతే వచ్చాడు. వచ్చాడు తెచ్చివన్న ఫుల్ బాటిల్. బా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన శ్రీనాథన్ రెచ్చగొట్టి హ్యాంగ్ ఓవర్ పెగ్గు కోసం న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్ బాటిల్ మందు అయితే తెప్పించుకున్నాము. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీయలేదు. జస్ట్ అంటే మన మామూలుగా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎవరైనా ఇట్టోళ్ళు ఉంటారు, రెచ్చగొడితే రెచ్చిపోతారు కదా. రెచ్చగొడితే కాదు, మందు దాకా ముందు రూపాయి బయటికి తీరు, అయిపోయినాక ఎంత తెచ్చారో వాళ్ళకే తెలియదు. సో అట్టా ప్రతి బ్యాచ్ లో ఇట్టోళ్ళు ఒకరు ఉంటారు తెలుసునా. సో మీ బ్యాచ్ లో ఉంటాయి కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని ట్యాగ్ చేయండి అట్లే. సో ఈ వీడియో ఇది మాత్రం జస్ట్ కామెడీ కోసం అట్లా వైన్ షాప్ కాడ తీసినాము. ఇది ఫుల్ బాటిల్ అంటే మందు కాదు, కావాలంటే చూడండి జీరా బాటిల్ కల్తీ పోసినాము, తాగుతున్నాము. కాబట్టి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హాని. సో కాబట్టి ప్రతి ఒక్కరికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మళ్ళీ ఒక వీడియో ఉంటుంది, వచ్చేది వీడియో వస్తుంది. సంక్రాంతికి ఏం భయపడద్దండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇంకా సిట్టింగ్ ఎన్ని ప్లాన్ చేయలే. ఏం కాదు, నీటే తాగుతానా చందన్న క్లాసునా మా బాబు కలవట్లేదు. ఎవరో తాగి ఏం కాదు. శ్రీనాథన్లకే శ్రీనాథన్ రెచ్చగొడితే ఇట్టాడు. నా గుండెకాయ శ్రీనాథ్ నీకు జైరా. అట్లానే ఇప్పుడు ఈ పులిబాటలు తెప్పించాము. నిజంగా శ్రీనాథన్ వాళ్ళ ఊర్లో నిజంగానే శ్రీనాథన్ రెచ్చగొడితే ముందు తెచ్చాడంట. చాలా మంది వాళ్ళ ఊరు ఎన్నారు. దాని బేసిక్ మీద ఈ వీడియో తీసిన శ్రీనాథన్. కరెక్ట్. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో మన టీంలో మురళన్న, భాషన్న, హరన్న వీళ్ళు కొంచెం బిజీగా ఉండి రల్లాగిపోయినారు. సో మన టీం అందరి తరపున మిస్ అయిన వాళ్ళకు అలాగే చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మురళి అంటే ఎవరు అనుకుంటారు? గంట చెప్పలేదు, మన వీడియో నచ్చింది. సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మంచి రాలే మీరే గంట కొట్టండి.